నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 11వ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టింది ఎవరు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గవర్నర్ల బోర్డ్ ఏడీపీ 11వ ప్రెసిడెంట్ గా మసాటో కందాను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రస్తుతం ఆయన జపాన్ ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రికి ప్రత్యేక సలహాదారుగా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 24న ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక మొదటిది, యూసీసీ రూపకల్పనకు ప్యానెల్ ను నియమించిన గుజరాత్ ప్రభుత్వం. రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ముసాయిదాను రూపొందించేందుకు గుజరాత్ ప్రభుత్వం ఒక ప్యానెల్ ను నియమించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజనా దేశాయ్ నేతృత్వంలోని ఈ ప్యానెల్ యూసీసీ అమలుకు సంబంధించి 45 రోజుల్లో వివరణాత్మక నివేదికను సిద్ధం చేయనుంది. ఇక రెండవది, ప్రపంచంలో టాప్ రిచెస్ట్ యాక్టర్స్ లిస్ట్ లో షారుఖ్ ఖాన్. ప్రపంచంలో టాప్ రిచెస్ట్ యాక్టర్స్ లిస్ట్ లో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ 4వ స్థానంలో నిలిచారు. టాప్ 10 యాక్టర్స్ లో ఒకే ఒక్క ఇండియన్ షారుఖ్ కావడం విశేషం. అమెరికాకు చెందిన టైలర్ పెర్రీ $1 బిలియన్ సంపదతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, షారుఖ్ $730 మిలియన్ సంపదతో 4వ స్థానంలో నిలిచారు. ఇక మూడవది, ఇండోర్లో అగ్రి హబ్ ప్రారంభం. దేశ వ్యవసాయంలో కొత్త మార్పులు తీసుకువచ్చే లక్ష్యంతో అత్యాధునిక ఏఐ ఆధారిత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అగ్రి హబ్ ను ఇండోర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఐఐటి ఇండోర్ ప్రారంభించాయి. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ద్వారా కరువు, వరదలు, పంట దిగుబడి తగ్గడం వంటి క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడంలో అగ్రి హబ్ సహాయపడుతుంది. ఇక నాలుగవది, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ప్రారంభించిన కోటక్. కోటక్ మ్యూచువల్ ఫండ్ సంస్థ కోటక్ ఎంఎస్సిఐ ఇండియా ETF ను ప్రారంభించింది. ఇది ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ ను ట్రాక్ చేసేందుకు రూపొందించిన దేశ తొలి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కావడం విశేషం. ETF పెట్టుబడిదారులకు ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ పనితీరును ప్రతిబింబిస్తూ స్టాక్ల పోర్ట్ఫోలియోపై సమర్థవంతమైన మార్గాన్ని సూచిస్తుంది. ఇక ఐదవది, సౌత్ జార్జియా ద్వీపం వైపు కదులుతోన్న భారీ మంచుకొండ. అంటార్కిటికాలోని ఫిల్స్నర్ ఐస్ షెల్ఫ్ నుంచి విడిపోయిన అతిపెద్ద మంచుకొండ A23A ఇప్పుడు సౌత్ జార్జియా ద్వీపం వైపు కదులుతోంది. 2 నుంచి 4 రోజుల్లో ఈ మంచుకొండ ఆ ద్వీపాన్ని ఢీకొట్టే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రిలియన్ టన్నుల బరువు ఉన్న ఈ మంచుకొండ 400 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, తొలి రైసినా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ ఏ దేశంలో జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.